నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదెళ్ళ వంశీ తెలుగుదేశం తలుపు తడుతున్నారా వల్లభనేని వంశీ నోటి వెంట వచ్చే మాటలన్నీ పోలింగ్ ముందే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఉన్నాయి వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన తరువాత వైసీపీలోకి జంప్ చేశారు అంతకుముందు ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అయితే పోలింగ్ వరకు ఆగనవసరం లేకుండానే ఆయన తన మాటలతో చేతలతో ఓటమి ఖాయమైపోయిందన్న సంకేతాలు ఇస్తున్నారు ఇటీవల గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గన్నవరం నుంచి పోటీ చేయడం ఇదే ఆఖరుసారి అని చెప్పారు వచ్చే ఎన్నికలలో అంటే 2029లో దుట్ట రామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారని తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు వైసీపీలో వంశీకి వర్గపోరు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసింది గత 2 ఎన్నికలలో వంశీ విజయానికి దోహదం చేసిన తెలుగుదేశం బలం ఇప్పుడు వంశీకి లేదు ఇక వంశీకి వైసీపీ నుంచి కూడా తీవ్ర వర్గపోరు ఎదురైంది గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా తనకు ప్రత్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం గూటికి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు ఆయనతో పాటు ఆయన వర్గీయులంతా కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి వచ్చేశారు అయితే అందుకు భిన్నంగా వంశీ కోసం తెలుగుదేశం వీడేందుకు ఆయన వర్గీయులు సిద్ధపడలేదు ఇదిలా ఉంటే వైసీపీలో మరో బలమైన నేత దుట్ట రామచంద్రరావు ఆయన వంశీకి ఇసుమంతైన సహకారం అందించడం లేదు వంశీ విజయం కోసం పనిచేసే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో బాహటంగానే చెప్పారు దీంతో గన్నవరం నియోజకవర్గంలో వంశీ కోసం పనిచేసేవారే కరువయ్యారు అందుకే ఆయన నామినేషన్ ర్యాలీ అంతంత మాత్రంగా సాగింది డబ్బులిచ్చి తెచ్చుకున్న వారు కూడా చివరి వరకు ర్యాలీలో నిలవలేదు ఈ నేపథ్యంలోనే ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడిన వంశీ దుట్టాను మంచి చేసుకోవడానికి ప్రయత్నించారు వచ్చే ఎన్నికలలో అంటే 2029లో ఆమె కుమార్తె పోటీ చేస్తారని ఆమెకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు ఒక విధంగా చెప్పాలంటే తనను ఈసారి గెలిపించమని దుట్టాను వంశీ బ్రతిమలాడుకున్నారు అది మీడియా ముఖంగా అయితే ఇదేమంత ఫలించినట్లు కనిపించలేదు సరే అదలా ఉంచితే తాజాగా వంశీ ఒక ప్రముఖ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఆ సందర్భంగా ఆయన పూర్తిగా చేతులెత్తేశారు ఇంతకాలం తెలుగుదేశం పార్టీ పైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన తన ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసిన వంశీ ఆ టీవీతో మాట్లాడుతూ చంద్రబాబుతో తనకు విభేదాలే లేవని చెప్పుకొచ్చారు కేవలం జనరేషన్ గ్యాప్ మాత్రమేనని ఇదేమంత పెద్ద విషయం కాదని చెప్పుకున్నారు తాను కొడాలి నాని తెలుగుదేశం జిల్లా నాయకత్వంతోనూ పార్టీ రెండో తరం నాయకత్వంతోనూ కలిసి ముందుకు సాగలేకపోయామంటే పరోక్షంగా లోకేష్ తో చిన్న చిన్న విభేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకున్నారు వంశీ మాటలను బట్టి ఆయన ఓటమి తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారని ఎన్నికల తర్వాత మళ్లీ తెలుగుదేశం గూటికి చేరేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు